హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరణ్య పర్వం అనేది మహాభారతంలోని 3వ అధ్యాయం. ఈ పర్వంలో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయిన తరువాత 12 సంవత్సరాలు అరణ్యవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవిస్తారు. ఈ కాలంలో పాండవులు అనేక కష్టాలను ఎదుర్కొని జీవితానికి సంబంధించిన అనేక విలువైన పాఠాలను నేర్చుకున్నారు. వీటితో పాటు చాలా రకాల సన్నివేశాలు మరియు సంఘటనలు జరిగాయి. వీటినన్నింటినీ ఒక ఆసక్తికరమైన వీడియో రూపంలో అందించాము. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. వనవాసం అంటే పాండవుల జీవితంలో ఒక అత్యంత కష్టసాధ్యమైన సమయం. జోదంలో అన్నింటినీ కోల్పోయిన తరువాత దుర్యోధనుడు వారిపై విధించిన శిక్షల వల్ల పాండవులు 13 ఏళ్ల పాటు రాజ్యానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇందులో మొదటి 12 సంవత్సరాలు వనవాసం అంటే అడవుల్లో గడపాలి. ఆఖరి ఏడాది అజ్ఞాతవాసంలో ఉండాలి. వనవాసం ప్రారంభంలో పాండవులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కఠినమైన కాలానికి సిద్ధం అయ్యారు. ధర్మరాజు ధర్మాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. భీముడు తన బలం వల్ల అందరికీ రక్షణకర్తగా మారాడు. అర్జునుడు తన శౌర్యాన్ని మరింతగా పెంచుకోవడానికి శివుడి వద్ద శస్త్రపాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. వనవాసంలో పాండవులు ఎప్పటికప్పుడు కష్టాలను ఎదుర్కొనేవారు. అడవుల్లో రోజులు గడపడం, ప్రాణాలతో పోరాడడం, ప్రకృతితో స్నేహం చేయడం, ఇవన్నీ వారి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఇలాంటి సమయంలో పాండవులు ఒక్కొక్కరు మద్దతుగా నిలిచి తమ ఐక్యతను, ధైర్యాన్ని, సహనాన్ని పటిష్టం చేసుకున్నారు. జోదంలో అన్నింటినీ కోల్పోయిన పాండవులు మహారాణి అయిన ద్రౌపదితో సహా అరణ్యాలలో జీవించడం ప్రారంభించారు. ద్రౌపది తన రాజ్యస్థానాన్ని విడిచి అడవిలో అడుగుపెట్టడం సాధారణ విషయం కాదు. రాజ్యాన్ని పాలించిన ఆమె ఇప్పుడు అడవుల్లో జీవించడం, ప్రతిరోజు కొత్త సవాళ్లు ఎదుర్కోవడం అన్నీ ఆమెకి భారం అయ్యాయి. అరణ్యంలో పాండవులందరికీ ద్రౌపది చాలా బలంగా నిలిచింది. రోజు అడవి జీవనంలో ఎన్నో కష్టాలు, అలవాటు కాని ఇబ్బందులు ఉన్నా ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు నడిపింది. ద్రౌపది కూడా వనవాసంలో ఎన్నో కష్టాలను భరించి కేవలం భౌతిక కష్టాలు మాత్రమే కాదు, కౌరవుల చేతిలో జరిగిన అవమానం ఆమె మనసులో ఆవేదనగా మార్చింది. అరణ్యంలో పాండవులు నిత్యం ఒకరినొకరు అండగా ఉండే ప్రయత్నం చేశారు. భీముడు తన శక్తితో అరణ్యంలోనున్న ప్రమాదాల నుండి వారిని రక్షించాడు. అర్జునుడు తన యుద్ధ విద్యతో అవసరమైనప్పుడల్లా శత్రువులను ఎదుర్కొన్నాడు. ఈ కష్టకాలంలో పాండవులు ఐక్యత, ధైర్యం, మానసిక బలాన్నిచ్చాయి. ద్రౌపది కూడా భర్తల ధర్మాన్ని పాటిస్తూ వారిని ధైర్యంతో ముందుకు నడిపిస్తూ ఒక ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. వనవాసంలో వారు భౌతికంగా ఇబ్బందులు పడినా ఆధ్యాత్మికంగా, మానసికంగా బలపడేందుకు ప్రతి క్షణం కృషి చేశారు. ద్రౌపది భీముడితో ఎంతో బాధగా తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ ఇలా అంటుంది: భీమా, నన్ను ఎంత అవమానించారో చూసావు కదా. నీకు తెలుసు, నేను పాండవుల రాణిని. నీతో కలిసి నాకు 5 భర్తలున్నారు. కానీ కౌరవ సభలో నా రక్షణ కోసం ఎవరూ ముందుకు రాలేదు. నీ ఆవేశం, నీ బలం గుర్తుంది కదా. నా ఆత్మగౌరవం కోసం నువ్వు చేసే ప్రతిజ్ఞ నాకు ఆత్మబలంలాగా ఉంది. నా గురించి కర్ణుడు ఎంత దారుణంగా వాగాడో, నన్ను బానిస అని అన్నాడు. దుశ్శాసనుడు నా చీర లాగినప్పుడు ఆ సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయారు. నన్ను రక్షించేవారు ఎవరూ లేకుండా పోయారు. ఆ సమయంలో నాలో నేను ధైర్యాన్ని పెంచుకొని కృష్ణుణ్ణి ప్రార్థించాను. సమయానికి కృష్ణుడు కాపాడకపోయుంటే నా పరిస్థితి ఏంటి అని భీముడితో అంటుంది. ఈ అవమానం తీరాలంటే నీలో సింహం లాంటి ఆవేశం రావాలి. నీ శత్రువు మీద ఉన్న కోపం మరింత పెరగాలి. భీమా, నా మనసులో ఉన్న ఈ బాధకు నీవే పరిహారం. నువ్వు నా కోసం చేసే ప్రతిజ్ఞ
సాకారం అవుతుంది కదా. నన్ను ఈ నరకంలా ఉండే బాధ నుండి విముక్తి చేయాలి. నన్ను కాపాడే నీ ఆవేశం అణుచుకోకుండా వాళ్ళకు గుణపాఠం చెప్పాలి అని ద్రౌపది బాధపడుతుంది. ఆ మాటలు విన్న భీముడి కళ్ళల్లో నిప్పులు వెలిగాయి. తన రక్తం ఉడుకుతూ కౌరవుల మీద పగతో రగిలిపోయాడు. ద్రౌపది, నిన్ను ఇలా అవమానించిన వాళ్లకు నేను కఠిన శిక్ష వేసి తీరుతా. దుశ్శాసనుడు నా చేతిలోనే చావాలి. దుర్యోధనుణ్ణి నేనే తల బద్దలు కొట్టాలి. నా బలంతో, నా ప్రతిజ్ఞతో వాళ్ళ జీవితాలు ఎర్రజెండా అయిపోవాలి. నీ కన్నీళ్లకు మరియు బాధకు తప్పకుండా వాళ్ళిద్దరూ సమాధానం చెప్పి తీరాలి. నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని ఊరికే వదలను అంటూ భీముడు తన గుండె నిండా ప్రతీకారంతో రగిలిపోయాడు. దుర్యోధన, నీ బుద్ధి, నీ గర్వం నా చేతిలోనే నేలకూరుతాయి. నా భుజబలంతో నీ మీద తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటా. నీ ఉనికిని నేనే మట్టిలో కలిపేస్తా అంటూ భీముడు తనలో తాను ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాడు. అర్జునుడు కౌరవులతో యుద్ధంలో విజయం సాధించాలన్న సంకల్పంతో శక్తివంతమైన ఆయుధం పొందాలని నిశ్చయించుకున్నాడు. పాండవులకు బలమైన అస్త్రాలు కావాలి కాబట్టి శివుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో అర్జునుడు గాఢమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు తపస్సు కోసం వివాహంగా వనానికి వెళ్ళి తన శరీరాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ శివుడి మీద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు గడిచాయి. ఇంకా కఠోరంగా చేస్తూ తిండి నీళ్లు కూడా మానేశాడు. శివుడిపై ఉన్న భక్తితో ఆయన మనసంతా శివుడి రూపంతో నింపుకున్నాడు. అర్జునుడు తపస్సు ఎంత కఠినంగా ఉందంటే అది లోకాన్ని కదిలించింది. దేవతలందరికీ కూడా అర్జునుడి తపస్సు గురించి తెలిసింది. ఇంతలో శివుడు అర్జునుడిని పరీక్షించడానికి ఒక గిరిజన వేషంలో ఆయనకు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో ఒక గజరాజు అటువైపు దూసుకుంటూ అర్జును వైపుకు వచ్చాడు. శివుడి వేషంలో ఉన్న వీరభద్రుడితో పోటీ పడుతూ ఉండిపోయాడు. ఈ పోరాటంలో అర్జునుడు తన ధైర్యాన్ని, పట్టుదలను చూపుతూ ఏమాత్రం తగ్గకుండా గజరాజును ఎదుర్కొన్నాడు. పోరాటం అనంతరం శివుడు అర్జునుడి తపస్సుపై ఆనందపడి తన అసలైన రూపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు శివుడు అర్జునుని కృషిని ప్రశంసిస్తూ అతనికి అతి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఈ పాశుపతాస్త్రం అపారమైన శక్తి కలిగినదిగా, శత్రువులను క్షణాల్లో నాశనం చేసే అస్త్రంగా, మహాభారత యుద్ధంలో అర్జునుడికి అత్యంత సహాయం చేసిన ఆయుధంగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా అర్జునుడు తన భక్తి, పట్టుదల, కఠిన తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఈ అస్త్రం పాండవుల విజయానికి అత్యంత కీలకంగా మారింది. అర్జునుడు పాండవుల విజయానికి శక్తివంతమైన అస్త్రాలు అవసరమని భావించాడు. అప్పుడు అతని తండ్రి దేవాధిపతిగా ప్రసిద్ధుడైన ఇంద్రుడు అర్జునుడిని స్వర్గానికి రమ్మని పిలిచాడు. అర్జునుడు ఇంద్రుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ స్వర్గలోక సౌందర్యం అర్జునుడిని ఎంతగానో ఆకర్షించింది. దేవతలు, గంధర్వులు, అప్సరసలు అందరూ అతనికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. స్వర్గంలో ఉండగా అర్జునుడికి అనేక శక్తివంతమైన అస్త్ర విద్యలను నేర్చుకోవాలని ఇంద్రుడు ఆశీర్వదించాడు. మొదటగా అర్జునుడు ఇంద్రుడి నుండి వజ్రాయుధం వంటి శక్తివంతమైన అస్త్రాలు నేర్చుకున్నాడు. ఈ అస్త్రం శత్రువులను ముక్కలు చేస్తూ వినాశనానికి దారితీస్తుంది. అర్జునుడు ఒక్కో అస్త్రాన్ని నేర్చుకుంటూ వాటి యొక్క మహాశక్తిని, వినియోగ విధానాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. స్వర్గంలో అర్జునుడికి రుద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి పలు అస్త్రాలను అర్జునుడికి ఉపదేశించారు. ప్రతి అస్త్ర వినియోగం విధానం, దాని యొక్క శక్తి, నియంత్రణ గురించి అర్జునుడు ఎంతో పట్టుదలగా నేర్చుకున్నాడు. ఈ అస్త్రాలను ఏ సందర్భంలో వాడాలి, వాటి నియంత్రణ ఎలా చేయాలి వంటి అంశాలను అర్జునుడు లోతుగా అధ్యయనం చేశాడు. అలా దేవతల నుండి అస్త్ర విద్యలు నేర్చుకుని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించిన తరువాత అర్జునుడు మరింత పరిపూర్ణుడిగా మారాడు. దుర్యోధనుడు
పాండవులపై గాఢమైన ద్వేషంతో వారిని హింసించేందుకు పలు మార్గాలలో కుట్రలు పన్నాడు. మొదటగా పాండవులు యువరాజులుగా ప్రజల ఆదరణ పొందుతున్నారని, ధర్మరాజు లాంటి నిజాయితీ గల వారసుడు ఉన్నాడని తనకు అసహనం కలిగింది. పాండవుల పాలనలో ప్రజలు, పెద్దలు ఆదరణ పొందుతుండగా తనకు కావలసిన గౌరవం, రాజ్యానికి వారసత్వం దూరమవుతుందని భయపడ్డాడు. దుర్యోధనుడు తన అసూయను మరింత పెంచుకొని కౌరవుల మార్గదర్శకుడైన శకునితో కలిసి పాండవులను హింసించే వివిధ కుతంత్రాలకు పూనుకున్నాడు. ఈ పథకాలలో మొదటగా లక్షగృహ అనే ఓ కుట్రను పన్నాడు. దుర్యోధనుడు పాండవులను ఓ స్ఫూర్తిదాయకమైన వేడుక అని చెప్పి వారిని ఒక ప్రత్యేకమైన భవనానికి ఆహ్వానిస్తాడు. అది చూసేందుకు విలాసవంతంగా, అత్యంత సురక్షితంగా కనిపించినా అది వాస్తవానికి జ్వాలలో బలి చేసేందుకు ఉద్దేశించిన ఉత్కంఠ భవనం. అప్పుడు కృష్ణుడు మరియు విరుధుడు పాండవులకు ఈ కుట్ర గురించి ముందుగానే తెలియచేసి వారిని రక్షించారు. పాండవులు అక్కడ నుండి బయటపడ్డారన్న సత్యాన్ని దుర్యోధనుడు జీర్ణించుకోలేక ఇంకో వ్యూహాన్ని పన్నాడు. తన రాజ్యానికి వారు ఎంతైనా హాని చేస్తారన్న భావనతో వారు ఎల్లప్పుడూ కష్టపడాలని ఆలోచించాడు. ఆ తరువాత జోదం పద్ధతిలో ద్రౌపదిని అవమానించేలా ప్రయత్నించాడు. ఈ కుట్రలో పాండవులు ఆస్తులు, కుటుంబం అన్నింటినీ దుర్యోధనుడు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా ద్రౌపదిని బహిరంగంగానే అవమానించే పరిస్థితికి తీసుకొచ్చాడు. దీనివల్ల పాండవులు మరింత అవమానంతో రగిలిపోయారు. ఈ విధంగా దుర్యోధనుడు పాండవులను హింసించడానికి ప్రతి మార్గాన్ని ప్రయత్నించాడు. తన కోరికలు తీరడమే లక్ష్యంగా ప్రతిసారి కొత్త కుట్రలు పన్నుతూ వారిని తీవ్రంగా హింసించాడు. ఒకసారి పాండవులు అరణ్యవాసం చేస్తూ అడవిలో ఉన్నారు. అప్పుడు వారికి అపరిమిత ఆగ్రహం కలిగిన దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి వారి ఆశ్రమానికి వచ్చారు. దుర్వాస మహర్షి పేరు వినగానే అందరికీ భయం. ఎందుకంటే ఆయనకు ఏ చిన్న అసంతృప్తి కలిగించినా క్షణంలోనే శాపం పెడతాడు. మహర్షి దుర్వాసుడు పాండవుల ఆశ్రమంలో అడుగుపెట్టి భోజనం పెట్టమని అడిగాడు. కానీ అప్పటికే పాండవులు భోజనాన్ని తినేశారు మరియు అప్పుడు వంట సమయం కూడా ముగిసింది. అలాగే అక్కడ ఉన్న ఆఖరి ముద్దను కూడా ద్రౌపది తినేసింది. కాబట్టి పాండవులు దుర్వాస మహర్షికి భోజనం పెట్టడానికి ఏమీ లేక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పుడు కృష్ణుడు పాండవులకు సహాయం చేయాలని వారి ఆశ్రమానికి వచ్చాడు. ద్రౌపది తన సమస్యను కృష్ణుడికి చెప్పింది. ఆ సమయంలో కృష్ణుడు ద్రౌపదిని ఆశ్చర్యపరుస్తూ పాత్రను తీసుకో అని అన్నాడు. ద్రౌపది వంట పాత్రను చూపించగా దానిలో ఒక చిన్న కూరలో వేసిన ఆకు మాత్రమే ఉంది. కృష్ణుడు ఆ ఆకును తీసుకొని భక్తితో తిన్నాడు. కృష్ణుడు ఆ ఆకును తిన్న వెంటనే దుర్వాస మహర్షి మరియు ఆయన శిష్యులందరికీ ఆకలి తీరిపోయినట్లు అనిపించింది. వారు తిన్నట్లే పూర్తిగా తృప్తి చెందిపోయారు. దుర్వాస మహర్షి ఆశ్రమం వద్దకు తిరిగి వచ్చి, ఇప్పుడు మాకు భోజనం అవసరం లేదు, చాలా తృప్తిగా ఉన్నాము అని చెప్పి పాండవులకు శాపం నుంచి రక్షించాడు. ఈ కథ ద్వారా కృష్ణుడు పాండవులను ఎప్పటికప్పుడు ఎలా రక్షిస్తాడో, విశ్వంలో ఆయన లీలలు ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకోగలం. పాండవులు భక్తితో కృష్ణుడిని ఆశ్రయించగానే వారి కష్టాలను తీసుకొని ఏమి చేయలేని పరిస్థితిలో కూడా కృష్ణుడు ఏదో ఒక మార్గం చూపించాడు. వనవాసంలో పాండవులు అడవిలో ఉన్నప్పుడు పలుసార్లు బ్రాహ్మణులు మరియు మునులు వారిని సందర్శించారు. వారిలో కొందరు యాగం మరియు తపస్సు ద్వారా సంపాదించిన జ్ఞానం మరియు జీవన మార్గం గురించి పాండవులకు చెప్పేవారు. ముఖ్యంగా ధర్మరాజు ధర్మంపై ఎక్కువ మక్కువ ఉండడం వలన ఆయనకు మరింత లోతుగా ధర్మం గురించి వివరించేవారు.
ధర్మం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బ్రాహ్మణులు, మునులు చెబుతారు, ధర్మం అనేది కేవలం నియమాలు, ఆచారాలు కాదని, అది మనిషి జీవన మార్గం, సత్యం, న్యాయం, క్షమ, దయ, కరుణ మరియు త్యాగం వంటి గుణాల సమాహారమని. ధర్మం అనేది ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వారికి సహాయం చేయడమే కాకుండా ఆ కర్మ వల్ల ఎవరికీ హాని జరగకుండా చూసే నైజం. మునులు ధర్మం గురించి ఏం చెప్పారో ఒకసారి చూసుకుంటే, పలు సందర్భాల్లో వారు పురాణ గాథలతో ధర్మం యొక్క విలువను చాటి చెప్పేవారు. ఉదాహరణకు, ఒకసారి శివుడు రాక్షసుని రక్షించడం లేదా విరాటరాజు పశువులను రక్షించడంలోని ధర్మాన్ని పాటించడం వంటి కథల ద్వారా ధర్మం అనేది అన్ని జీవులకు న్యాయం చేయాలనే సూత్రాన్ని కలిగి ఉంటుందని వివరించేవారు. పాండవులకు బ్రాహ్మణులు మరియు మునులు ఏం సందేశం ఇచ్చారో ఒకసారి చూసుకుంటే, వారు చెబుతారు, ప్రతి మనిషి తన జీవితం కష్టమైన ధర్మాన్ని వదలకూడదు. న్యాయబద్ధంగా జీవించి పరులకు ఉపకారం చేస్తేనే ఆత్మశాంతి లభిస్తుంది. ధర్మం అనుసరిస్తే దేవతలు కూడా మన వైపు నిలుస్తారు. ధర్మరాజు ఈ విషయాలను ఎంతో శ్రద్ధగా విని తన తమ్ముళ్లకు పంచేవాడు. మన వలస జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా మన ధర్మం, నిజాయితీ వదలకుండా ముందుకు సాగాలని తమ్ముళ్లకు చెబుతాడు. ఈ ఉపదేశాలు పాండవుల మనోధైర్యాన్ని పెంచాయి. వారు తమ కష్టాలను ధర్మపదంలోని కొనసాగించి భవిష్యత్తులో న్యాయపూర్వకంగా రాజ్యాన్ని పొందాలని సంకల్పించారు. ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల ఆశ్రమానికి వచ్చి పాండవుల్ని ఆశీర్వదించారు. అప్పుడు ధర్మరాజు మహర్షిని ధర్మం గురించి వివరించాలని కోరాడు. అప్పుడు మహర్షి అన్నారు, ధర్మం అంటే కేవలం నియమాలు మాత్రమే కాకుండా జీవితం నడిపే మార్గమని చెప్పారు. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సత్యానికి అడ్డగోడగా నిలవాలని, కష్టాలు ఎదురైనా మనకున్న కర్తవ్యాన్ని విస్మరించకూడదని మహర్షి చెప్పారు. ఈ సందర్భంలో ధర్మంపై జరిగిన సత్యవంతుడైన రాజా హరిశ్చంద్ర కథను విన్నారు. నలుడు దమయంతి కథ పాండవులకి ఏ విధంగా వివరించారో ఒకసారి చూసుకుంటే, నలుడు దమయంతి జీవితం గురించి కథ పాండవులకు ఓ తేజస్సుమైన ఉపదేశంగా నిలిచింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి అరణ్యానికి వెళ్ళినప్పుడు దమయంతి తన భర్తను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ కథను వినిన యుధిష్ఠిరుడు దాంపత్య జీవితంలో నమ్మకం, ధర్మానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో ఈ కథ చెబుతుందని అన్నాడు. సత్యవంతుడైన శివచక్రవర్తి కథను పాండవులకు ఏ విధంగా వివరించారో ఒకసారి చూసుకుంటే, మహర్షులు పాండవులకు శివచక్రవర్తి ధర్మాన్ని వివరించారు. శివచక్రవర్తి ఒక పావురాన్ని రక్షించడానికి దానిని వేటాడుతున్న గ్రద్దకు తన శరీర మాంసాన్ని తీయించి ఇచ్చాడు. ఈ కథలోని ధర్మం గురించి యుధిష్ఠిరుడు తన తమ్ముళ్లకు చెప్పి, ధర్మం కోసం మనం ఎంత త్యాగం చేయాలనుకున్నా వెనకాడకూడదు అని అన్నాడు. సముద్ర మథనం కథ గురించి పాండవులకి ఏ విధంగా వివరించారో ఒకసారి చూసుకుంటే, దేవతలు, రాక్షసులు కలిసి చేసిన సముద్ర మథనం కథ పాండవులకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చింది. విషం వచ్చినప్పుడు శివుడు తన ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా దానిని తాగి విశ్వాన్ని రక్షించాడు. మన కర్మ అందరికీ మేలు కొరకు ఉపయోగపడేలా ఉండాలని చాటి చెప్పింది. హనుమంతుడు అరణ్యంలో భీముణ్ణి కలిసినప్పుడు చెప్పిన ఉపదేశం గురించి ఒకసారి చూసుకుంటే, అరణ్యంలో హనుమంతుడు భీముణ్ణి కలవడం మరో విశేషం. హనుమంతుడు భీముడికి ధైర్యం, అధిక్షమ యొక్క గొప్పతనాన్ని వివరించాడు. ఆ సందర్భంలో రామాయణంలోని కొన్ని భాగాలను హనుమంతుడు భీముడికి చెప్పాడు. దేవతల దగ్గర నుంచి పాండవులు దివ్యాస్త్రాలు పొందడం గురించి ఒకసారి చూసుకుంటే, అరణ్యంలో అర్జునుడు కఠోర తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకొని దివ్యాస్త్రాలను పొందాడు. దీనితో ధైర్యం, శ్రమ, సంకల్పం ఉంటే
దైవానుగ్రహం పొందవచ్చని అందరూ గ్రహించారు. ఈ కథలన్నీ పాండవుల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా వారు ధైర్యాన్ని పెంచాయి. మహర్షులు, పండితులు చెప్పిన ఉపదేశాలు, ధర్మం పాటించే మార్గాలు పాండవులకు కష్టకాలంలో దీపంలా మారాయి. ఈ కథలు మన జీవితంలో ధైర్యం, ధర్మం, క్షమ, త్యాగం మరియు న్యాయం ఎంత ముఖ్యమైనవో తెలియజేస్తాయి. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా సత్యం, ధర్మంతో మనం ముందుకు సాగితే విజయం మనదే. ఈ విధంగా అరణ్యంలో పాండవులు అనేక కథలను విన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.